ఈరోజు జాతక చక్ర పరిశీలనలో ఉపయోగపడే మౌలికాంశములు. ఒక జాతక చక్రం తయారు చేసి అక్కడ పెట్టుకుంటే దాన్ని ఎలా పరిశీలించాలనడం కోసం అన్నమాట. అందులో మరొక చిన్న లెసన్. నెక్స్ట్ ఇంతవరకు చెప్పుకున్నాం నిన్న. ఇప్పుడు నక్షత్రాలు, స్త్రీ స్వభావ నక్షత్రాలు, పురుష స్వభావ నక్షత్రాలు, న్యూట్రల్, అవి ఇవి కూడా కదా, రెండు రకాల మిక్సెడ్గా ఉండే క్యారెక్టరిస్టిక్స్ అని అంటూ ఉంటారు. వాటిని కనిపెట్టడం గురించి ఇక్కడ ఫస్ట్ స్త్రీ స్వభావ నక్షత్రాలు ఏమిటి ఒక్కసారి చూడండి. ఫీమేల్ నేచర్ స్టార్స్ అంటే హస్త నక్షత్రం, రోహిణి, శ్రవణం, రేవతి, చూసారా, ఆశ్లేష, జ్యేష్ఠ, పుబ్బ నక్షత్రం, భరణి నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం. ఈ 9 నక్షత్రాలు కూడా స్త్రీ స్వభావ నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో మగవాళ్ళు పుట్టిన సౌకుమార్యం, సున్నితం, మంచితనం, మృదు స్వభావం కలిగి ఉంటారు. ఆడవాళ్ళు పుడితే మరీ స్మూత్గా ఉంటారన్నమాట, మొహమాట స్వభావంతో. మరీ అంటే చెప్పాక శంకినీ జాతి, అశ్విని జాతి, పద్మిని జాతి అని 3 రకాలతో స్త్రీ జన్మల్లో. పద్మిని జాతి వాళ్ళకి ఇలా ఉంటారనమాట, మంచి మంచి నక్షత్రాల్లో జన్మిస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఇంకొకసారి చూడండి, పురుష స్వభావ రాసులు ఇప్పుడు చెబుతున్నాను. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, చిత్త, ధనిష్ట, మృగశిర, చూసారా, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, పునర్వసు, పూర్వభాద్ర, విశాఖ. ఈ 12 నక్షత్రాలు కూడా పురుష స్వభావ నక్షత్రాలు. అంటే మగవాళ్ళ యొక్క మగ నక్షత్రాలు, మగవాళ్ళు. దీంట్లో ఆడవాళ్ళు పుట్టచ్చు, మగవాళ్ళు పుట్టచ్చు ఈ నక్షత్రాల్లో. అంచేత ఇవి పురుష స్వభావ నక్షత్రాలు. నెక్స్ట్ న్యూట్రల్ అంటారు. అంటే వీళ్ళు ఆడవాళ్ళగా పిరికివాళ్ళు కాదు, అలాగని మగవాళ్ళుగా సమర్థవంతులుగాను కూడా కాకుండా ఏవో కొంచెం వాళ్ళ సమర్థతలు రుజువు చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. ఈ నక్షత్రాలు శతభిషం న్యూట్రల్, శతభిషం, ఆరుద్ర, స్వాతి, అశ్విని, మూల, మఖా నక్షత్రం. అయితే ఇక్కడ ముఖ్యమైన మఖా నక్షత్రం మహా మంచి నక్షత్రం. మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏ గ్రహదోషాలు అంటవు, మహా నక్షత్రం అని కూడా అంటారనమాట. ఇది ఇవాళ చిన్న పాట. నెక్స్ట్ గ్రహం, ఈ యొక్క ఈ స్త్రీ స్వభావ నక్షత్రాలు, పురుష స్వభావ నక్షత్రాలు, న్యూట్రల్ నక్షత్రాల గురించి చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 12 రాసులు ఉంటాయి కదా. ఆ 12 రాసులు కూడా ఈ 3 అగ్ని, జలము, వాయువు, ఈ 3తోటే భూతత్వ రాశులు. ఈ రాశులన్నీ కూడా అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. ఈ 12 రాశులకి ఇవి ఎలా ఉంటాయి అన్నది ఒకసారి చెప్పి చిన్న బ్రేక్, ఈవినింగ్ మళ్ళీ చెప్పుకుందాం, ఇస్తాను. ఇందులో మేషరాశి అగ్నితత్వ రాశిట, వృషభ రాశి భూతత్వ రాశి, మిథునం వాయుతత్వం. మరి కర్కాటకం అనేప్పుడు జలతత్వ రాశి అంటారు. అంటే వాళ్ళు అటు ఇటు ప్రయాణాలు చేస్తూ చలాకీగా హుషారుగా ఉంటూ ఉంటారు ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు. సింహరాశి అగ్నితత్వ రాశి. మళ్ళీ ఇది అయిపోయాక మళ్ళీ చెప్తా చిన్న పాఠం. కన్యారాశి భూమి, తులారాశి వాయుతత్వం ఉంటుందిట. మళ్ళీ వృశ్చికం వచ్చేప్పుడు జలతత్వ రాశి. వృశ్చిక రాశిలో చంద్రుడు నీచుపట్టి ఉంటాడు, వృషభ రాశిలో ఉచ్చస్థానం అయితే, కాబట్టి జలరాశి. నెక్స్ట్ ధనస్సు మళ్ళీ అగ్నితత్వ రాశిట. మకరం భూతత్వం, కుంభం వాయుతత్వం, మీనం జలతత్వం. ఈ విధంగా ఈ 12 రాశులకి ఈ 4 రకాల స్వభావాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంక బ్రీఫ్గా చెప్పుకోవచ్చు. ఏంటంటే అగ్నితత్వ రాశిలో పుట్టిన వాళ్ళు అంటే వీళ్ళు కొంచెం వీళ్ళ యొక్క దేహ ఆరోగ్యం వచ్చేటప్పటికి కొంచెం ఫీవర్ రావడం, కొంచెం ఉద్రిక్తత, కోప స్వభావం లాంటివి ఈ అగ్నితత్వ రాశిలో ఉంటాయి.
నెక్స్ట్ వాయుతత్వ రాశి అనేటప్పటికీ స్థిరంగా ఒకే చోట ఉండకుండా ప్రతి ప్రయాణాలు అన్నీ చేసుకుంటూ తరచుగా మనసును మార్చుకునే స్వభావ రాశులుగా వాయుతత్వం ఉంటే, ఇక చూడండి ఈ భూతత్వ రాశి వాళ్ళు ఎంతో ఓర్పు సహనము నేర్పు తెలివితేటలు అన్నీ కలిగి ఉంటారు ఈ భూతత్వ రాశి వాళ్ళు. ఇంకా జలతత్వ రాశి వాళ్ళు కూడా అంటే మీనము, వృశ్చికము, కర్కాటకము, వీళ్ళు జలతత్వ రాశి. జలము అంటే నీరు కదా, వీళ్ళు చక్కగానే ఉంటారు, వీళ్ళు బాగానే ఉంటారు. కాకపోతే వీళ్ళ యొక్క ఒక మంచి స్వభావం ఏమిటి అంటే తరచుగా అతి సున్నితంగా ఉండి కన్నీరు కార్చేస్తూ ఉంటారు అందరి ముందు ఈ జలతత్వ రాశి వాళ్ళు. లోపల విపరీతమైన స్ట్రాంగ్గా ఉంటారండి. పైకి ఏమి చిన్న మాట మాట్లాడేటప్పటికల్లా మా అంత సుకుమారులు ఎవరు లేనట్టు కన్నీరు కార్చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ధైర్య సాహసాలు ఉన్నవాళ్లే తప్ప పిరికి వాళ్ళు కాదు ఈ జలతత్వ రాశి వాళ్ళు కూడా అని మనం స్పష్టంగా చెప్పవచ్చు అనమాట. ఈ 4 రకాల తత్వ రాశులలోనూ అందరూ పుడతారు. ప్రతి జీవి, ప్రతి మానవ జన్మ ఇందులోనే ఈ రాశుల్లోనే ఉంటుంది. ఓకే, నైస్, థ్యాంక్ యూ.